హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్య ఉమ్మిడి. గాయ్స్, నేనైతే రీసెంట్గా హైదరాబాద్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. సో హైదరాబాద్లో ఫేమస్ ప్లేసెస్ అన్నీ మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఫేమస్ ప్లేసెస్ అంటుంది ఏంటబ్బా గుడిలో ఉందని చూస్తున్నారా? ఇదైతే హైదరాబాద్లో సెలబ్రిటీస్ కానీ నార్మల్ పీపుల్ కానీ చాలా ఇష్టంగా కొలిచే పెద్దమ్మ తల్లి టెంపుల్. సో ఇక్కడైతే నా హైదరాబాద్ జర్నీ స్టార్ట్ అయింది. నార్మల్గా అయితే లాంగ్ జర్నీస్ అంటే చాలా బోర్ కొడుతుంది, చిరాకు వస్తుంది, నిద్ర వచ్చేస్తుంది, అసలు టయర్డ్ అయిపోతాం చాలా. కానీ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అసలు ఎలా ఎంజాయ్ చేశాను అనేది మీరు చూడాలనుకుంటే లాస్ట్ వరకు వీడియోని చూడండి. మేము ట్రైన్ కోసం వెయిట్ చేస్తుంటే అనౌన్స్మెంట్ వచ్చింది, లైక్ ట్రైన్ 30 minutes డిలే అవుతుంది అని చెప్పేసి. సో ఏం చేయాలో తెలియక ఈ లోపు నెససరీ ఏమైనా ఉంటే స్టేషన్లో పక్కనే షాప్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి తీసుకున్నాం. లైక్ వాటర్ బాటిల్స్, బిస్కెట్స్ అండ్ నేను యాక్చువల్లీ నా ఫేస్ వాష్ కూడా మర్చిపోయాను. సో అది కూడా తీసుకున్నాను పక్కనే ఉన్న చిన్న కాస్మెటిక్ స్టోర్లో. యాక్చువల్లీ కాలేజ్లో 2 weeks లీవ్ పెట్టాను. హైదరాబాద్లో కొన్ని వర్క్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేసుకొని వద్దామని. సో నేను ఒక్కదాన్నే వెళ్ళడం ఎందుకని చెప్పేసి ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళాము. అలా అయితే కొంచెం ఎంజాయ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా వాళ్ళతో అని. ఇంతలోనే ట్రైన్ వచ్చేసింది. ఇక్కడ నుంచి నా ట్రైన్ జర్నీ స్టార్ట్ అవుతుంది. సో ట్రైన్లో బోర్ కొట్టకూడదని కొన్ని గేమ్స్ అయితే తెచ్చుకున్నాం. ఫస్ట్ అయితే యూనో ఆడాం. మీకు అందరికీ యూనో కార్డ్స్ ఐడియా ఉంటుంది. చూడండి మేము యూనో ఎలా ఆడుతున్నాము. సో మార్నింగ్ నేను రాంబే వీడియో పోస్ట్ చేశాను, అది ఎలా ఉందో చూసుకుంటున్నాను. ఇంకా యూనో గేమ్ అంటారా, చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు. యూనో గేమ్ ఎప్పుడు నేనే విన్ అవుతాను. ఎప్పుడు అంటే ఎప్పుడు కాదు, కానీ సమ్ టైమ్స్ మా అక్క వాళ్ళు ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా విన్ అవుతారు. ఇది అయిపోయిన తర్వాత ఇంకా లూడో స్టార్ట్ చేసాం. లూడో అయితే 6 members పెట్టుకొని ఆడాం. 6 members పెట్టామంటే చాలు దేవుడా, చాలా కష్టం. ఎన్నిసార్లు ఇంటికి వెళ్తానంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తాను నేను బయటికి. నేనే కదా, అందరూ అలాగే వచ్చి ఉంటారు. కొంతమంది ఉంటారు మన దాంట్లోనే, ఇద్దరు దొంగలు ఉంటారు, ఇద్దరు అనుకొని ఒకళ్ళనే వేస్తారు. చూసారా, నన్ను అలా టార్గెట్ చేశారు. సో మా జర్నీ అయితే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయింది. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి స్నాక్స్ ప్రొవైడ్ చేశారు, మీరే చూడండి. నేను యాక్చువల్లీ స్నాక్స్ ఎక్కువ తినే రకం అయితే కాదు. సో నేను జస్ట్ సమోసా టేస్ట్ చేశాను అంతే. ఈ స్నాక్స్ తినేలోపు మనకి వాటర్ బాటిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఏమేమి ఇచ్చారో చూసేద్దాం. సమోసా అండ్ ఫ్రూటీ, టమాటో సాస్ అండ్ కేక్. నేను తర్వాత కేక్ కూడా టేస్ట్ చేశాను, చాలా బాగుంది. మర్చిపోయా, నాకు కేక్ కూడా చాలా ఇష్టం. ఆఫ్టర్ స్నాక్ దే ప్రొవైడ్ ప్రీమిక్స్ కాఫీ అండ్ ప్రీమిక్స్ టీ విత్ హాట్ వాటర్. సో నేనైతే టీ కాఫీ ఇవేమీ తాగను, జస్ట్ మా ఫ్యామిలీ కోసం నేను వాళ్ళ కోసం మిక్స్ చేశాను అనమాట. వాళ్ళ రియాక్షన్స్ చూస్తే టీ బాగాలేదన్నట్టు పెట్టారు, కాఫీ అయితే చాలా బాగుందంట. సో మీరు కూడా నెక్స్ట్ టైం ఏదైనా ట్రైన్ ఎక్కే ముందు డెఫినెట్గా ట్రై చేయాల్సింది కాఫీ. సో ఫైనల్లీ హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడు పెద్దమ్మ తల్లి టెంపుల్కి రెడీ అవుతున్నాను. సో నేను టెంపుల్కి అయితే మోస్ట్లీ ట్రెడిషనల్గా వెళ్ళడానికి ట్రై చేస్తాను. సో ఇది నా శారీ అనమాట, ఇది నా అవుట్ఫిట్. సో హైదరాబాద్ అయితే మీ అందరికీ తెలిసిందే, మ్యాక్సిమం అక్కడ చూసేదంతా సాఫ్ట్వేర్ కంపెనీసే. సో ఎక్కడ చూసినా సరే సాఫ్ట్వేర్ కంపెనీసే, చాలా హైట్లో ఉన్నాయి అవన్నీనా. ఇంకా కంపెనీస్ విషయానికి వస్తే మేఘాల్లో ఉన్నాయి, అసలు తలెత్తుకొని చూడాలి, ఎక్కడ ఎండ్ అవుతుంది కూడా తెలియనట్టు ఉన్నాయి అన్నీనా. ఇప్పుడు నేనైతే ఈ పింక్ పర్ల్స్ జ్యువెలరీ అయితే వేసుకున్నాను. కాంట్రాస్ట్గా ఉంటే బాగుంటాయి అని చెప్పేసి నేను ఈ జ్యువెలరీ అయితే ప్రిఫర్ చేసుకున్నాను. ఇది అరౌండ్ నాకు 20K అయితే పడింది, కానీ చాలా బాగుంది. సో నా శారీ ఎలా ఉంది, నా జ్యువెలరీ ఎలా ఉంది అనేది మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీలో ఎంతమంది పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళారో నాకు కమెంట్ చేయండి, అవుట్ సైడర్స్ కానీ లేదా హైదరాబాద్ వాళ్ళు కానీ. ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను, కానీ నేను తెచ్చిన ఇయర్ రింగ్స్ కూడా మీకు చూపిద్దాం అనుకున్నా, బట్ టైం సరిపోలేదు. సో నేను త్వరగా రెడీ అయిపోయాను. ఇంకా మీకు నా ఫుల్ గెట్ రెడీ విత్ మీ కావాలి అంటే మీకు సపరేట్గా వీడియో చేసి పెడతాను, ప్లీజ్ మీకు కావాలంటే కమెంట్ చేయండి. ఇంకా లాస్ట్ వెళ్ళే ముందు కొంచెం వాటర్ తీసుకుందామని చెప్పేసి కిచెన్లోకి వచ్చాను. వాటర్ తాగేసి ఇంక మేము స్టార్ట్ అయిపోయాము. సో చూసారు కదా, పెద్దమ్మ తల్లి టెంపుల్కి వచ్చేసాం. ఏంటో టెంపుల్కి రాగానే ఏదో మంచి పని చేస్తున్నాం అనే ఫీల్ వస్తుంది. అంటే పాజిటివ్ వైబ్స్ అన్నీ ఒకేసారి వస్తున్నట్టుంటాయి. ఇంకా మా ఫ్యామిలీ అంతా ఇక్కడ కొంచెం గోల చేస్తున్నారు. సో వాళ్ళని ఆపమని నేను చెప్పలేను, ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళదే కదా. సో పక్కకు వచ్చి నేనైతే వాయిస్ ఇస్తున్నాను, డిస్టర్బెన్స్ ఉంటే క్షమించండి. ఇంకా గుడి లోపలికి వెళ్ళగానే దర్శనం అయితే అయింది. దర్శనం చేసుకొని అక్కడే కొంచెం సేపు కూర్చున్నాం. కూర్చున్న తర్వాత బయట ఫొటోస్ తీసుకున్నాం, చాలా ఫొటోస్ తీసుకున్నాం. ఏదైనా ప్లేస్కి వెళ్ళామంటే దానికి గుర్తుగా ఫొటోస్ అనేవి ఉండాలి కదా. సో మేము ఫొటోస్ అయితే పక్కా తీసుకుంటాం ఎక్కడికి వెళ్ళినా. సో మా ఫ్యామిలీ అంతా కలిసి చాలా ఫొటోస్ తీసుకున్నాం. మేమే కాదు, ఇక్కడ చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కాయిన్స్ నిలబెట్టి కోరుకుంటే అది నెరవేరుతుందంట. సో నేను ఆ కాయిన్ని 2 rupees కాయిన్ తీసుకెళ్ళి చాలాసేపు నిలబెట్టాను. లైక్ చాలాసేపు అంటే ఒక 11-15 seconds అయి ఉంటుంది. నాది నిల్చుంది, కోరుకున్నాను.
కోరుకున్న తర్వాత ఒక 2 మినిట్స్కి గాలికి పడిపోయింది. ఇంకా మా మమ్మీ కోసం కూడా నేనే నిలబెట్టాను. తను చాలాసేపు ట్రై చేసింది, అవ్వలేదు. సో నేను తన కోసం నిలబెట్టి తన కోరుకోమని చెప్పాను. మరి నేను నిలబెడితే తన కోరిక నెరవేరుతుందో లేదో అనేది మాకు తెలీదు. బట్ అట్లీస్ట్ అమ్మ కోసం అది చేయాలి కదా అని చెప్పి చేశాను. ఇంకా మరి కొంతమంది అయితే ఇంకా నిలబెట్టడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. చాలామందికి నిలబడలేదు, కొంతమందికి నిలబడింది. సో ఇక్కడైతే గాజులు, పువ్వులు అన్నీ ఇచ్చారనమాట దర్శనం చేసుకున్న వాళ్ళకి. ఇంకా ఎవరి బ్యాంగిల్స్ వాళ్ళకి సెపరేట్గా ఇచ్చేసాను. ఇంకా అమ్మవారి దర్శనంకి వస్తే చాలా అంటే చాలా బాగా జరిగింది. అసలు అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో, ఇంకా తల్లిని చూడగానే ఎంత తృప్తిగా, సంతోషంగా, మనశ్శాంతిగా, ఆనందంగా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అమ్మవారి గాజులు వేసుకుంటే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఏంటో ఎన్ని గాజులు వేసుకున్నా సరే లేని సంతోషం ఈ గాజుల్లో ఉంది. గుడి అయితే చాలా రష్గా ఉంది. ఇప్పుడు ఎంత రష్ ఉందంటే మరి సాటర్డే సండే ఇంకెంత రష్గా ఉంటుందో తెలీదు. మరి అమ్మవారు మా మీద దయ చూపించినట్టుంది. స్పెషల్ దర్శనంకి వెళ్ళాం, చాలా బాగా దర్శనం చేసుకొని వచ్చాం. నెక్స్ట్ అయితే బిర్లా మందిర్, చార్మినార్ అండ్ ఎన్టీఆర్ గార్డెన్స్కి వెళ్ళాం. ఇదైతే నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. సో అంతవరకు స్టే ట్యూన్డ్ గాయ్స్. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను మీకు ఇంకా మంచి బెటర్ వీడియోస్ అయితే ఇవ్వగలుగుతాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు మై శ్రావ్య ఉమ్మడి ఛానల్.